కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దవలూరు దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా నా విజయం అనంతరం పెద్దపురం సామర్లకోటలో మంచినీటి సరఫరా సమస్య తీరుస్తానని అన్నారు। పెద్దపురం నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్న దవలూరు దొరబాబుతో మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్। నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ చాలా అట్టహాసంగా జరిగింది। పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దవలూరు దొరబాబు గారు అయితే ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొనడం కూడా విశేషం అని చెప్తున్నారు। అలాగే ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం అవడమే నా విజయానికి నాందంటూ కూడా చెప్తున్నారు। ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దవలూరు దొరబాబు గారు అందుబాటులో ఉన్నారు। ఆయన మరిన్ని వివరాలు తెస్తుంది। సార్ చూడండి సార్, ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ఇంతమంది సామాన్య ప్రజలు కార్యకర్తలు హాజరవడానికి గల కారణం ఏంటి? మేము కూడా నిజంగా ఊహించలేదు। ఎందుకంటే ఏ నామినేషన్కైనా సరే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు హాజరవడం ఇప్పుడు వరకు చూస్తాం। కానీ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలోని సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు మేము మీతో పాటు నడుస్తాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మాకు నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తామని ఈరోజు వేలాది మంది ఈరోజు మాతో పాటు నడవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం। ఇదే ఈరోజు